హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ ఇన్ వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఓన్లీ క్లాస్ ఏ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ నెంబర్స్ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసైన్మెంట్ ఆఫ్ ది హెచ్హెచ్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పీడబ్ల్యూడీలో వివిధ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా, లైక్ హెచ్హెచ్ అని, విహెచ్ అని, ఎంహెచ్ అని, ఓహెచ్ అని. అంటే ఈ పీడబ్ల్యూడీ కేటగిరీలో వీటికి సంబంధించిన సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాండిడేట్స్ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. మనకు క్లాస్ ఏ అసిస్టెంట్ అండ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి క్లాస్ ఏకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ హెచ్హెచ్ డిజబిలిటీ క్యాండిడేట్స్. హెచ్హెచ్ అంటే ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మనకు మెడికల్ అయితే ఉంటుందండి. ఇక్కడ మెడికల్ ఎక్కడ ఉంటుంది, ఏ క్యాండిడేట్స్ ఇక్కడ అటెండ్ కావాలనేసి ఇక్కడ క్లియర్గా చెప్తాను నేను. ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ టు ది పీడబ్ల్యూడీ హెచ్హెచ్ క్యాండిడేట్ హూ అటెండ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ veterinary assistant surgeons that the medical board for the assessment of disability of hearing handicapped ఓన్లీ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హెచ్హెచ్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ మీకు వెన్యూ వచ్చేసి ఎక్కడ అంటే గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గౌట్ ఈఎన్టీ హాస్పిటల్, కోటి, హైదరాబాద్ సంబంధించి మీకు వెన్యూ అయితే ఉంటుంది. ఎప్పుడు మీ యొక్క వెరిఫికేషన్ ఎప్పుడు అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. రేపు 19 కదా, రేపటి నుంచి అయితే మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే మెడికల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. 19 నుంచి 22 వరకు అయితే మీకు మెడికల్ అనేది ఉంటుందండి. 22 వరకు కూడా మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక ఎంతమంది అటెండ్ అవుతారంటే కేవలం 3 మెంబర్స్ అండి. ఇక్కడ క్లియర్గా హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక టోటల్ నెంబర్స్ వచ్చేసి 3 మెంబర్స్ అయితే అటెండ్ అయితే అవ్వాలండి. ఎబోవ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అపేర్ బిఫోర్ ద మెడికల్ బోర్డ్ ఎట్ గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ అండి. గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటికి సంబంధించి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేనైతే. మీరు ఎప్పుడు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు 9 AM కల్లా అక్కడ ఉండాలండి ఖచ్చితంగా. అలాగే రిక్విసైడ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంటుందండి. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా పే చేయాలి. అలాగే లేటెస్ట్ మీరు ఫోటో కాపీస్ అనేది తీసుకెళ్ళాలండి. లేటెస్ట్ ఫోటోగ్రఫీ 3 అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక ఒరిజినల్ పిఎస్ సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే హాల్ టికెట్ అండి, హాల్ టికెట్, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3, అలాగే ఎలాంగ్ విత్ అసిస్టెడ్ కాపీ ఒరిజినల్ పిహెచ్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేయవచ్చు. ఇక రిజర్వ్ డే అండి. రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే రిజర్వ్ డే వచ్చేసి మనకు 23 రోజున ఉందండి. రిజర్వ్ డే అనేది ఏంటంటే మీరు ఒకవేళ ఈ డేట్స్లో అటెండ్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మెడికల్కి మీకు ఒక స్పెషల్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ డేలో మీకు రిజర్వ్ డే అనేది ఉంటుంది. ఆ డేలో మీరు ఖచ్చితంగా మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అయితే కావాలి. ఒకవేళ అటెండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హీ అండ్ షీ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎర్లీగా ఒకసారి ఈ వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా గమనించి మీరు మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాలని ఖచ్చితంగా. మీకు వీటికి సంబంధించి కూడా రిజర్వ్ డే కేటాయించారు కాబట్టి అప్పుడు కూడా మీరు సర్టిఫికేట్ అంటే మెడికల్కి ఒకవేళ అటెండ్ కాలేకపోతే మాత్రం ఫెయిల్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి వెబ్ నోట్ కోసం చాలామంది క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంతకుముందే నిరుద్యోగ అభ్యర్థులకు బల్మూరి వెంకట్ గారు అయితే ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అసలు వెబ్ నోట్ సంబంధించి ఎప్పుడు వస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.